గుడ్లూరు మండలము మాది పెదలాట్రిప్ గ్రామము. మా అబ్బాయి పేరు నిఖిల్. 4 years అప్పుడు జ్వరంలో ఫిట్స్ వచ్చింది. కంటిన్యూగా 6 సంవత్సరాలు చాలా దిక్కల్లో వాడాము, మందులు వాడుతున్నాం కానీ ఫిట్స్ అయితే తగ్గలేదు. తర్వాత సాకిరణ్ సార్ ఆపరేషన్ వల్ల తగ్గిపోతుందని చెప్పారు. స్కానింగ్లు అవి తీసి ఆపరేషన్ చేశారు. చేసి 2.5 సంవత్సరం అయింది. ఇప్పటి వరకు అయితే ఏ ప్రాబ్లం లేదు. అబ్బాయి బాగానే ఉన్నాడు, హెల్తీగానే ఉన్నాడు. అప్పటి నుంచి ఇప్పటికి ఏ ప్రాబ్లం లేదు. బాగా చేశారు, బాగా చెకప్ బాగా చేసేవాళ్ళు, బాగానే చూశారు. నారాయణలో కాంప్రహెన్సివ్ ఎపిలెప్సీ సర్జరీ ప్రోగ్రామ్ అనేది ఒకటి మొదలు పెట్టాము. ఇందులో ఎపిలెప్సీ పేషెంట్స్ అంటే డ్రగ్ రిఫ్రాక్టరీ ఎపిలెప్సీ పేషెంట్స్ని గుర్తించి వాటికి మందులు ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి సర్జరీ చేయబడుతుంది. కొంతమందికి మందులు ఎన్ని ఎక్కువ వాడినా కూడా ఫిట్స్లో ఉండదు, ఫిట్స్ తక్కువ అవ్వవు. అలాంటి వాళ్ళకి మనం వీడియో ఈజీ అనేది ఒకటి చేస్తాము ఈ కాంప్రహెన్సివ్ ఎపిలెప్సీ ప్రోగ్రామ్. ఈ వీడియో ఈజీ అంటే ఏంటంటే మనకు ఈజీ లిడ్స్ కనెక్ట్ చేసి దాంతోపాటు వీడియో కూడా ఉంటుంది పేషెంట్కి. అంటే మనకు ఫిట్స్ ఏ భాగం నుంచి వచ్చాయి అనేది మనకి ఈ వీడియో ఈజీలో బాగా అర్థమవుతుంది. మెదడులో చాలా భాగాలు ఉంటాయి, ఏ భాగం నుంచి అయినా ఫిట్స్ రావచ్చు. కొన్ని ఫోకల్ ఎపిలెప్సీస్ అంటారు. అలాంటి వాటికి మాత్రమే మనం కొంచెం ఈ సర్జరీస్ చేయడానికి కొంచెం అంటే ఉపయోగపడుతుంది, సర్జరీస్ వల్ల ఎక్కువ ఉపయోగపడుతుంది. సో ఏ భాగంలో నుంచి ఫిట్స్ వస్తున్నాయో ఆ భాగాన్ని గుర్తించడానికి పేషెంట్ వీడియోతో పాటు ఈజీ లీడ్స్ కనెక్ట్ చేసి దాంతో మనం చూసేదాన్ని మనం వీడియో ఈజీ అని చెప్తాం. సో ఆ స్పెషల్ టెస్ట్ మనకి ఇక్కడెక్కడ నెల్లూరులో ఎక్కడా లేదు. అలాంటిది నారాయణ హాస్పిటల్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఆరోగ్యశ్రీ పథకం కింద ఫ్రీగా చేస్తున్నాం వీడియో ఈజీ అని. సో వీడియో ఈజీ, ఎంఆర్ఐ అండ్ అవసరం ఉంటే ఎలక్ట్రోకార్టికోగ్రఫీ కూడా చేసి పేషెంట్స్ని ఎక్కడి నుంచి వస్తున్నాయో ఫిట్స్ అవి గుర్తించి దానికి ఆపరేషన్ చేయబడుతుంది. సో ఈ సద్వినియోగాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ సాయి కిరణ్, సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జరీ, నారాయణ మెడికల్ కాలేజ్లో పనిచేస్తున్నాను. ఎపిలెప్సీ సర్జరీస్ అనేవి చాలా క్లిష్టమైన ఆపరేషన్స్. మన దేశంలోనే ఆల్మోస్ట్ ఓన్లీ 10 సెంటర్స్లోనే ఇటువంటి క్లిష్టమైన ఆపరేషన్స్ జరుగుతుంటాయి. ఆల్మోస్ట్ 3 years బ్యాక్ ఫస్ట్ టైం మనం ఆంధ్రప్రదేశ్లో ఈ ఎపిలెప్సీ సర్జరీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 30 పేషెంట్స్ వరకు సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసాము. ఈ ఆపరేషన్స్కి చాలా అధునాతమైన ఎక్విప్మెంట్ అవసరం అవుతుంది. లైక్ మన దగ్గర హై ఎండ్ ఆపరేటివ్ మైక్రోస్కోప్, ఇంట్రాఆపరేటివ్ న్యూరోఫిజియలాజికల్ మానిటరింగ్, న్యూరో నావిగేషన్ సిస్టమ్, క్యూసార్, ఇలాంటి క్లిష్టమైన ఆపరేషన్కి అవసరమైన ప్రతి ఎపిలెప్సీ సర్జరీకి అవసరమైనటువంటి ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ మన దగ్గర ఉన్నందువల్ల ఆల్మోస్ట్ ఒక 30 పేషెంట్స్ మనం సక్సెస్ఫుల్గా ట్రీట్ చేయగలిగాము. ఆపరేషన్ తర్వాత కూడా మనకి ఐసీయూ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద న్యూరో సర్జరీ ఐసీయూ మన హాస్పిటల్లో ఉంది. ఆల్మోస్ట్ 25 bedded ఐసీయూ ఉంది. డాక్టర్ అనిల్ సారథ్యంలో ఈ ఐసీయూ నడుస్తూ ఉంటుంది. ఈ సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ప్లస్ పోస్ట్ ఆపరేటివ్ కేర్ బెటర్గా ఉన్నందువల్ల మన రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి. ఈరోజు ఈ 30 పేషెంట్స్లో ఒక 4 పేషెంట్స్ మన దగ్గర ట్రీట్ అయిన 4 పేషెంట్స్ మణి, శృతి, కీర్తన, నిఖిల్, జ్యోత్స్న అని 4 పేషెంట్స్ వచ్చారు. వాళ్ళు చెప్పిన మాటలు కూడా వినండి. ఈ ఎపిలెప్సీ సర్జరీస్ అంటే చాలామందికి అపోహలు ఉంటాయి. ఇందాక సంపత్ గారు చెప్పినట్టు కాలు చేయి పడిపోతుందా లేకపోతే ఎట్లా ఉంటుందని అపోహలు ఉంటాయి. ప్లస్ ఖర్చుతో కూడుకున్న ఈ 4 నుంచి 5 లక్షల ఖర్చుతో కూడుకున్న కార్పొరేట్ హాస్పిటల్లో జరిగే వైద్యం ఎఫర్ట్ చేయలేని వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ఇంకా చాలామందికి అసలు దీనికి ఒక ఆపరేషన్ ద్వారా నయం చేయవచ్చు అనే అవగాహన కూడా లేని వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి మీరందరూ ఈ ఎపిలెప్సీ మేము కండక్ట్ చేసే ఎపిలెప్సీ క్లినిక్ వచ్చి మీ అపోహల్ని తొలగించుకొని ఆపరేషన్ ద్వారా నయం అయ్యేవాళ్ళు ఆపరేషన్ ద్వారా ఈ మూర్ఛవ్యాధిని కంప్లీట్గా నియంత్రించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ ఈ 26వ తారీఖు వచ్చి జరిగే ఎపిలెప్సీ క్లినిక్కి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎపిలెప్సీ క్లినిక్ని నిర్వహిస్తున్నారు. గత 3 సంవత్సరాలుగా దాదాపు 30 శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారు. సో ఈ ఎపిలెప్సీ క్లినిక్లో నారాయణ కాంప్రహెన్సివ్ ఎపిలెప్సీ ప్రోగ్రామ్ అంటాము. సో ఈ ఎపిలెప్సీ క్లినిక్లో దాదాపు దీర్ఘకాలిక మూర్ఛ రోగులకి ఆల్మోస్ట్ ఒక 7-10 సంవత్సరాలుగా మూర్ఛ వ్యాధితో బాధపడే వాళ్ళకి మనము ఫస్ట్ వ్యాధి నిర్ధారణ చేసి ఎంఆర్ఐ, ఈఈజీ మొదలైన వైద్య పరీక్షలు చాలా వరకు వ్యాధి నిర్ధారణ చేసి వీళ్ళకి అవసరమైన శస్త్రచికిత్స అవసరమైన వారికి మా ఆరోగ్యశ్రీ కానీ ఈహెచ్ఎస్లో కానీ పూర్తిగా ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. సో ఈ నారాయణ కాంప్రహెన్సివ్ ఎపిలెప్సీ ప్రోగ్రాంలో మెడికల్ అండ్ సర్జికల్ మేనేజ్మెంట్తో పాటు కాగ్నిటివ్ అండ్ బిహేవియరల్ థెరపీస్, కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తున్నారు. సో దీనిలో
దీనికి సంబంధించి మనము ఇప్పుడు 26వ తేదీ గురువారం నాడు ఉదయం 9 నుంచి 4 వరకు ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నాం, ఎపిలెప్సీ క్లినిక్ నిర్వహిస్తున్నాము. సో ఈ క్లినిక్లో న్యూరాలజిస్ట్ ఉచిత కన్సల్టేషన్తో పాటు న్యూరాలజిస్ట్ సూచించిన వారికి ఎంఆర్ఐ మరియు ఈఈజీ పరీక్షల్లో 50% రాయితీ కల్పిస్తున్నాం. సో స్పెషలిస్ట్ సూచించి శస్త్రచికిత్స అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవలో పాటు ఈహెచ్ఎస్తో కూడా మనం ఉచితంగా శస్త్రచికిత్స అనేది నిర్వహిస్తున్నాం. పేషెంట్స్ సమ్ బిహేవియర్ ఇష్యూ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు తెలియకుండానే అన్కంట్రోల్డ్గా వాళ్ళు బాడీ మూవ్మెంట్స్ అలా చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ ఫిట్స్ వచ్చిన తర్వాత ఫిట్స్ పేషెంట్గా గుర్తించారు, తర్వాత అది ఏ రకమైన ఫిట్స్గా గుర్తించారు, తర్వాత మనం మందులు పెడితే కొంచెం చాలా మటుకు తగ్గిపోతారు. అంటే 75% ఆఫ్ పేషెంట్స్ 70 to 75% మందులతోనే తగ్గుతుంది. డాక్టర్ అనుష చెప్పినట్టు మందులతో పెట్టి తగ్గని పేషెంట్స్ అంటే రిమైనింగ్ 25% పేషెంట్స్ మాత్రమే సర్జరీ చేస్తారు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.